హైదరాబాద్ గాజుల రామారంలో ఉద్రిక్తత నెలకొంది. అయ్యప్ప భక్తులపైన దాడి చేశారు కొంతమంది దుండగులు. అయ్యప్ప పడి పూజలో వారంతా స్వాములంతా పూజలు చేస్తున్నారు. నిష్టగా ఆ అయ్యప్ప స్వామిని కొలుస్తూ ఉన్నారు. వారంతా అందరూ ఆడి పాడుతూ వాళ్ళ యొక్క ప్రార్థనలు చేస్తున్నారు. అక్కడ వారి యొక్క అయ్యప్ప పాటలు పాడుతూ భజనలు చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లతో దాడి చేశారు. ఈ ఘటనపైన హిందూ సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహం వెలగక్కాయి. అయ్యప్పలను అవమానించిన వారిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఘటనా స్థలానికి భారీగా హిందూ సంఘాలు చేరుకుంటున్నాయి. మనం విజువల్లో చూస్తున్నాం. హైదరాబాద్లోని గాజుల రామారం దగ్గర అదేకంగా వాళ్ళు అక్కడ కింద మీ అందరికి తెలిసింది అయ్యప్ప పడి పూజలో కింద మ్యాట్స్ వేసుకొని రంగురంగుల లైటింగ్ల మధ్యలో అయ్యప్ప స్వామిని అక్కడ కొలువు తీర్చి వీళ్ళంతా మెడలో మాలలు వేసుకొని అంగరంగ వైభవంగా పడి పూజ నిర్వహిస్తూ ఉంటారు. ఆ పడి పూజలో ఎవడో గుర్తెలిన వ్యక్తి ఓ కోడిగుడ్డుని తీసుకొచ్చేసాడంట. సరే, ఇమ్మాటికి మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వారి చర్యలే. కావాలనే కోడిగుడ్డును తీసుకొచ్చి అలా పడవేశారనేది హిందూ సంఘాలు చెప్తున్నమాట. అయ్యప్ప స్వాములు కూడా అదే రకమైన ఆగ్రహం వెలగక్కుతున్నాయి. కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా అక్కడికి చాలా పెద్ద ఎత్తున హిందూ సంఘాలు చేరుకోవడం, అయ్యప్ప భక్తులు చేరుకొని ఆందోళన చేపట్టారు. ఒకసారి ఆ విజువల్ ఎటువంటి సిచ్యువేషన్లో ఉందో చూద్దాం. రైట్. అయ్యప్ప స్వాముల పడి పూజలో ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఒక కోడిగుడ్డును తీసుకొచ్చి కావాలనే టార్గెట్ చేసి అక్కడ వేసి మమ్మల్ని కొంత ఇబ్బందులకు గురి చేయాలని చెప్పి వారంతా ప్రయత్నం చేశారు. మరి ఆ గుర్తులేని వ్యక్తులు ఎవరు, ఎలా జరిగింది తెలుసుకుందాం. మనతో పాటుగా నిన్న ఆ పడి పూజలో పాల్గొన్నటువంటి సాయి స్వామి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. సాయి స్వామి నమస్తే. నమస్తే స్వామి. స్వామి, ఏం జరిగింది? అంటే మీకు ఎవరిపై అనుమానం ఉందా? అంటే అక్కడ మీరు చాలా నిష్టగా పూజలో పార్టిసిపేట్ చేస్తూ దీక్ష తీసుకొని పడి పూజ చేస్తూ ఉన్నారు. సో అక్కడ రంగురంగుల లైటింగ్ మధ్యలో పడి పూజను చేస్తున్నటువంటి మీకు ఈ ఆటంకం ఎదురైంది. ఎవరు ఆ వ్యక్తులు? మీకు ఎవరిపై అనుమానం ఉంది? స్వామి, యాక్చువల్లీ 8 గంటలకి పూజ స్టార్ట్ అయింది స్వామి. మేము 8:30-9 గంటలకి పూజకి వెళ్ళాము మొత్తం మా స్వామిల మందరము. అయితే పూజ చేయించే స్వామి మా ఫ్రెండ్ స్వామి, పవన్ స్వామి అని. ఆ పూజ స్టార్ట్ అవ్వగానే ఒక 1 అవర్ కి ఆపోజిట్ లెఫ్ట్ సైడ్ ఒక గ్రౌండ్ లాగా ఉంది. అంటే ఓపెన్ ప్లాట్ ఉంది. ఆ ప్లాట్ పక్కన ఇండివిజువల్ హౌస్ ఉంది, G+1. ఆ G+1 అన్నది అక్కడ నుంచి మాకు ఆల్రెడీ కాల్ వచ్చింది. పోలీస్ కి కాల్ చేశారంటే కంప్లైంట్ ఇచ్చారు, సౌండ్ పొల్యూషన్ అవుతుందని. 9 o'clock కి పోలీస్ వాళ్ళు వచ్చి మనకి సౌండ్ తక్కువ చేసేయండి అని చెప్తే మేము తక్కువ చేసాము. పోలీస్ వాళ్ళు వెళ్తున్న మూమెంట్ లో అంటే మీకు ఎవరు చెప్పారు? వాళ్ళే కాల్ చేశారనేది పోలీసులు చెప్పారా? పోలీస్ వాళ్ళే చెప్పారు, వాళ్ళే కాల్ చేశారని. ఆ ఇన్సిడెంట్ అయినాక చెప్పారు మాకు. ఓకే. అయితే పోలీస్ వాళ్ళు వెళ్ళారు. ఇంకొక 1/2 hour కి ఎగ్ అనేది చాలా ఫోర్స్ గా వచ్చేసింది. ఎక్కడ నుంచి వచ్చిందో మేము ఎవరికి చూడలేము. ఆ ఫోర్స్ గా వచ్చి మన టెంట్ హౌస్ ఉంటాయి కదా, టెంట్ ది సైడ్ పల్ రైట్. సో కొంతమంది ఆల్రెడీ ఎవరో కంప్లైంట్ చేశారట, మాకు సౌండ్ పొల్యూషన్ అవుతుంది. 8 గంటలకు మొదలైనటువంటి పడి పూజలు 9 గంటలకి స్వాములంతా అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేస్తూ ఉండగా ఎవరు ఆల్రెడీ వెళ్ళి కంప్లైంట్ చేయడంతో పోలీసు అక్కడికి చేరుకొని సౌండ్ తగ్గించమన్నారు. ఆ తర్వాత అరగంటకి ఎవరో తెలియదు కానీ అక్కడ ఎదురుగా ఓ ప్లాట్ కూడా ఉంది, ఓపెన్ ప్లాట్. అది ఇంకా కన్స్ట్రక్షన్ లేదు. దాని పక్కనే ఇంకొక G+1 బిల్డింగ్ ఏదో ఉంది. అక్కడి నుంచి కాల్ వచ్చిందని పోలీసులు వచ్చి చెప్పారు. కాబట్టి సో అక్కడ తర్వాత ఒక 1/2 hour కి ఈ కోడిగుడ్డు ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు కానీ చాలా ఫోర్స్గా వచ్చి వాళ్ళు పడి పూజ చేస్తున్నటువంటి చోట అక్కడ మ్యాట్ పై పడి ఉంది. సో అది గమనించినటువంటి స్వాములంతా కూడా ఒకసారిగా ఆందోళన బాట పట్టారు, ఆందోళన చేయడం మొదలుపెట్టారు. ఇది హైదరాబాద్ గాజుల రామారంలో చోటు చేసుకుంది. సో నిన్నటితో జరిగినటువంటి ఈ సంఘటన పైన ఇప్పుడు పెద్ద ఎత్తున హిందూ సంఘాలు ఆగ్రహానికి గురవుతున్నాయి. హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పెద్ద ఎత్తున కోపద్రిక్తులు అవుతున్నారు. హిందూ సంఘాలు ఆ పడి పూజ జరిగినటువంటి ఆ ప్రాంతానికి వెళ్తున్నారు. అయ్యప్ప స్వామి భక్తులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఆందోళన చేపడుతున్నారు. సో ఒక్కసారి నేను జరిగినటువంటి ఆందోళనకు సంబంధించి ఆ విజువల్ చూద్దాం. సో నేను ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది, ఎటువంటి తీవ్రత నెలకొంది అనేది ఆ విజువల్ చూస్తే అర్థమవుతుంది. కొన్ని వందల మంది పడి పూజలో పాల్గొనడానికి వచ్చినటువంటి ఆ స్వాములంతా కూడా ఆందోళన బాట పట్టి నినాదాలు చేస్తూ వారంతా కూడా ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితి తలపించింది. ఒకసారి విజువల్ చూడండి.
సార్ మీరు సెక్యూరిటీ ముందు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ? మీకు కావాల్సిన అవసరం లేదు. రైట్, మళ్ళీ కాంటాక్ట్లోకి వచ్చారు స్వామి స్వామి ఏం జరిగింది మళ్ళీ కంటిన్యూ చేయండి. అంటే 8:30 తర్వాత పోలీసులు చెప్పడంతో మీరు వాల్యూమ్ తగ్గించారు, 9 o'clock ఏమన్నారు, ఒక హాఫ్ అన్ అవర్లో వాల్యూమ్ తగ్గించారు. సో ఆ ఎగ్ ఎక్కడి నుంచి వచ్చింది, మీకు ఎవరిపై అనుమానం ఉంది? స్వామి ఎగ్ అనేది మన లెఫ్ట్ సైడ్ లో టెంట్ వేసాం స్వామి మేము రోడ్ మధ్యలో. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అయితే లెఫ్ట్ సైడ్ లో ఒక ఖాళీ అపార్ట్మెంట్ అది ప్లాట్ ఉంది. ఆ ప్లాట్ వెనకాల ఇండివిజువల్ హౌస్ ఉంది G+1. ఓకే, ఆ హౌస్ నుంచి వచ్చిందని మా అనుమానం. ఎందుకంటే హౌస్ నుంచే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఇంకోటి దాని ఆపోజిట్ బిల్డింగ్ లో కూడా ఒకటి G+4 బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ లో కూడా అనుమానం వచ్చింది. కాకపోతే ఆ బిల్డింగ్ లో ఎవరు లేరు, కొత్త బిల్డింగ్ అది, అలా వేసే ఛాన్సెస్ లేదు. మేము సీసీ కెమెరాస్ అవన్నీ కూడా చెక్ చేసాము. పోలీసు వాళ్ళు రాకముందుగా కూడా మేము చెక్ చేసాము. సో సీసీ కెమెరాలు చూసినప్పుడు ఏమైనా అనుమానం వచ్చిందా, ఏమైనా క్లారిటీ వచ్చిందా సీసీ కెమెరాల్లో? లేదు, క్లారిటీ రాలేదు. ఆ ఎగ్ అనేది చాలా ఫోర్స్ గా వచ్చేసింది. సీసీ కెమెరా అది కవర్ చేయలేకపోయింది. సో అది సీసీ కెమెరాలో పడలేదు. మేము తర్వాత మా ఎవరైతే అనుమానం ఉందో ఆ ఇంటికి వెళ్ళిపోయాము. డైరెక్ట్ ఒక 10 మంది దాకా వెళ్ళిపోయాము. పూజ మధ్యలోనే వెళ్ళిపోయాము. వెళ్ళిపోయి ఆ స్వామి దగ్గరని పిలిచి వెళ్తే ఆ స్వామి అప్పుడే బొట్టు పెట్టుకొని వస్తున్నాడు బయటికి. బొట్టు పెట్టుకొని వచ్చి నాకు తెలియదు, నేను చేయలేను, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ అనుకుంటా నేను న్యూసెన్స్ చేశాడు. ఇక మేము కూడా కొంచెం గట్టిగా మాట్లాడే వారికి పోలీస్ వాళ్ళు వచ్చేసారు. పోలీస్ వాళ్ళు వచ్చేసి మమ్మల్ని కిందకి తీసుకెళ్లి ఆపేశారు. ఇంకా ఆపేసి మళ్ళీ మేము పూజ కంటిన్యూ చేసుకున్నాక ఈ లోపు మేము ఎగ్ అయిన ఇన్సిడెంట్ వీడియోస్ అన్ని తీసుకొని మన సోషల్ మీడియా గ్రూప్స్ లలో పెట్టేశాం స్వామి. బజరంగ్ గ్రూప్ లో గ్రూప్ లో అన్నింటిలో పెట్టేశాము. పెట్టినాక వాళ్ళందరూ చాలా రియాక్ట్ అయ్యి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో అందరూ వచ్చేసారు, గ్యాదర్ అయిపోయారు. 100 to 150 మెంబర్స్ దాకా వచ్చేసారు. అందరు గ్యాదర్ అయినాక మళ్ళీ పోలీస్ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆపుతున్నారు. మేము మళ్ళీ అదే స్వామి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఎవరైతే ఎగ్గేశారో మాకు అనుమానం ఉందో ఆ స్వామి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మళ్ళీ పక్కకి వెళ్ళినాక మేము అక్కడ చాలా ధర్నా చేసాము. ఇంకా అక్కడ కూర్చొని మాకు కావాలి, ఎవరు వేసారు ఆ పర్సన్ కావాలి మాకు అనుకుంటే మేము అక్కడ కూర్చున్నాం. పోలీస్ వాళ్ళు అన్నారు మీరు కంప్లైంట్ ఇవ్వండి, కంప్లైంట్ ఇస్తే మేము యాక్షన్ తీసుకుంటామని అన్నారు. మమ్మల్ని అక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి, ఇక్కడ నుంచి ఇక్కడ ఉండొద్దు అనుకుంటా మమ్మల్ని వెళ్ళగొట్టేశారు పోలీసు వాళ్ళు. మేము మళ్ళీ పూజ ప్లేస్ కి వచ్చేసి కూర్చొని మళ్ళీ అక్కడనే ధర్నా చేస్తుంటే పోలీసు వాళ్ళు మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ లో చెప్పారు మేము ఆ పర్సన్ ని పట్టుకున్నాము, ఎవరైతే ఎగ్గేశారో ఆ పర్సన్ ఒప్పుకున్నాడు నేనే వేసానని అని చెప్పారు స్వామి. ఎవరు వేసింది, ఎవరు పట్టుకున్నారంటున్నా, ఎవరు పట్టుకున్నారు? అది ఎవరు పట్టుకున్నారో మాకు చెప్పట్లేరు, చూపేయలేరు ఇప్పటి వరకు కూడా. ఓకే, అంటే మీరు అనుకున్న ఆ అనుమానితుడేనా? అనుమానితుడు ఆయననే అని చెప్పారు. ఆ బిల్డింగ్ పర్సన్ అని చెప్పారు, ఇంకొక పర్సన్ కూడా ఉన్నారని చెప్పారు, ఇద్దరు ఉన్నారంట. ఓకే, అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? ఇంటెన్షన్ ఏం లేదు స్వామి, అక్కడ అన్ని క్రిస్టియనియే ఉన్నాయి మొత్తం ఇల్లులు. అపార్ట్మెంట్ వల్ల క్రిస్టియన్స్ వాళ్ళు ఉన్నారు చాలా మంది. దాని వల్ల ఏమైనా ఉందా అని మా అనుమానం. ఇప్పుడు పోలీస్ వాళ్ళు కూడా చెప్పట్లేరు మాకు, ఎవరు వేసారు కూడా చూపించట్లేరు, చెప్పట్లేరు వాళ్ళు. అది ప్రాబ్లం ఉంది మాకు. పడిపూజ మీరు వెళ్ళారో మీ ఫ్రెండ్ అంటున్నారు కాబట్టి పవన్ స్వామి, సో వాళ్ళకి గతంలో వీళ్ళకి ఏదైనా విభేదాలు ఉండేవా? ఇటువంటి కాన్ఫ్లిక్ట్స్ ఎప్పుడైనా జరిగాయా? ఆ పవన్ స్వామి అంటే ఆయన కొత్తగా వచ్చాడు, ఆ ఏరియాకి కొత్తగా వచ్చాడు. పూజ కూడా చాలా అంగవంగా చేసుకున్నారు. కానీ ఎవరు కూడా తెలియదు వాళ్ళు. ఇంతకుముందు పవన్ స్వామి వాళ్ళ మమ్మీ స్వామికి ఫోన్ చేసి కాల్ చేసి చెప్పారు మీరు పూజ ఎలా చేసుకుంటారో చూస్తామని చేశారంట కాల్. ఎవరు? వాళ్ళేనా చేసింది? వాళ్ళు చేశారు, బయట అన్నోన్ పర్సన్ చేశారంట. చేస్తే ఆ స్వామి వాళ్ళ మమ్మీ స్వామి ఏం చేశారంటే మన బజరంగ్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.